నమస్తే, నేను మీ డాక్టర్ రఘునాథ్ రెడ్డి, సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ, లోతుకుంట, సికింద్రాబాద్. ఇప్పుడు మనము నడుము నొప్పి నుంచి విముక్తులు కావడం ఎలా అనేది తెలుసుకుందాం. హౌ టు రిలీవ్ ఫ్రమ్ లోవర్ బ్యాక్ పెయిన్. ఇది నడుము నొప్పి వచ్చిన తరువాత కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఒకటి, అన్ఈవెన్ సర్ఫేసెస్ పైన నడవవద్దు. సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు ఈవెన్గా ఉంటాయి, పక్కన మట్టి రోడ్డు అన్ఈవెన్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మట్టి రోడ్డు పైన నడవకూడదు. అలాగని తార్ రోడ్డు మధ్యలో పొమ్మని కాదు, జాగ్రత్త తీసుకోమని. మెట్లు ఎక్కి దిగే వరకు చేయకూడదు. పొలాల్లో కూడా అన్ఈవెన్ సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి పొలాల్లో వెళ్ళే వాళ్ళు కూడా గట్టు పైన ఉండి ఇతరులతో పని చేయించుకోవచ్చు, కానీ వాళ్ళు లోపలికి దిగి పని చేయడం లాంటి ప్రయత్నాలు చేయవద్దు. బరువులు ఎక్కువగా మోయవద్దు. తక్కువగా కూడా బరువులు మోయటానికి ప్రయత్నం చేయవద్దు. బరువు మోసినప్పుడు చేత్తో బరువు మోసినా కూడా ఆ వెయిట్ అంతా కూడా స్పైనల్ కార్డు నుంచి నడుము దగ్గర నుంచే కాళ్ళకు పోతుంది. కాబట్టి బరువులు మోయవద్దు. అన్ఈవెన్ సర్ఫేసెస్ పైన పడుకోవద్దు. పడుకున్నప్పుడు ఫ్లాట్గానే ఇట్లా ఉండాలి బెడ్. పెద్ద బెడ్ అయితే మధ్యలో డౌన్ అయ్యి తలా కాళ్ళు పైకి వస్తాయి. కాబట్టి ప్లెయిన్గా ఉండేటువంటి బెడ్ పైన పడుకోవాలి. ప్లెయిన్గా ఉండే బెడ్ అంటే కాయర్ బెడ్ వాడవచ్చు, లేదంటే మంచం పైన ఉన్న పరుపు తీసేసి, పెద్ద స్పాంజిది కనుక ఉంటే పరుపు తీసేసి ప్లైవుడ్ పైన 2-3 బొంతలు వేసుకొని దానిపైన దుప్పటి వేసుకొని పడుకోవచ్చు. అవి గట్టిగానే ఉంటాయి. లేదా కాటన్తో గట్టిగా పరుపులు తయారు చేయించుకోవచ్చు, అది కూడా వాడుకోవచ్చు. ఇవి జాగ్రత్తలు. కాన్స్టిపేషన్ ఉండకూడదు. మలబద్ధకం ఉంటే కూడా బ్యాక్ పెయిన్ తగ్గదు. దీంతోపాటు తీసుకునే ఆహారంలో వాతవృద్ధికర ఆహారాలు తీసుకోకూడదు. అంటే నిల్వ ఉంచిన ఆహారాలు కానీ గట్టిగా ఉన్న ఆహారాలు కానీ మెయిన్గా తీసుకోకూడదు. తీసుకునే ఆహారాలు ఈజీలీ డైజెస్టబుల్ ఉండాలి, ప్లస్ స్నిగ్ధత్వం ఉండాలి. అంటే కొంచెం ఆయిలీ అట్లా ఉంటే మేలు అనమాట. నీళ్ళుగా ఉంటే కూడా మేలు. దీంతోపాటు మెడిటేషన్, నర్వస్ సిస్టమ్కి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి, నర్వ్ కంప్రెషన్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెడిటేషన్ లాంటివి చేయడము, సరిపోయినంత సమయం నిద్రపోవడము ద్వారా ఈ ప్రాబ్లము తొందరగా తగ్గేట్లుగా చేసుకోవచ్చు. వీటితో పాటుగా ఈ కటివస్తి అనేటువంటి ట్రీట్మెంట్ ఒకటి చేసుకోవచ్చు. లేదా మనిషి బోర్ల పడుకొని మంచం పైన లేదా నేలపైన కుటుంబ సభ్యుల సహాయంతో వేడిగా ఉన్నటువంటి ఆయిలు, అంటే చేయి పెడితే బొబ్బలు లేసేట్లు కాదు, వేడిగా ఉన్నటువంటి ఆయిలు, అది నువ్వుల నూనె తీసుకొని దాంట్లో ఇంత క్లాత్ పీసెస్ 9 ఇంచెస్ బై 9 ఇంచెస్ ఉండే క్లాత్ పీసెస్ కట్ చేసి ఆ ఆయిల్లో, వేడి ఆయిల్లో డిప్ చేసి ఆ నడుము దగ్గర పరవాలి. తర్వాత కొద్దిసేపటికి అది చల్లగా అయిపోయిన తర్వాత ఇంకొక క్లాత్ తీసుకొని దానిపైన పరవాలి. అట్లాగా ఒక 7 లేదా 9 క్లాతులు పెట్టుకొని వాటిని పరుచుకుంటూ అక్కడ వేడిని ఇస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే కూడా నడుము నొప్పి నుంచి సులభతరంగా బయటపడవచ్చు. ఇంకా నడుము నొప్పి ఉన్న వాళ్ళు ప్రాణాయామ చేసేప్పుడు కపాలభాతి ప్రాణాయామ చేస్తే కొంతమందికి నడుము నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. పెరగకుండా ఉంటే చేయవచ్చు. యోగాసనాలలో స్పైనల్ కార్డ్ బ్యాక్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజెస్ బాగా హెల్ప్ అవుతాయి. అంటే ధనురాసనము, భుజంగాసనము లాంటివి ఉపయోగపడతాయి. ఇవి చేస్తూ ఉండవచ్చు. ఈ విధంగా నడుము నొప్పి నుంచి చాలా సులభంగా, త్వరితగతిన బయటపడవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇతర రోగాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.